ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నేహా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం ఉంది కదా. సో రేపు వరలక్ష్మి వ్రతం. సో అందుకని నేను ముందు రోజు నైటే నేను ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నా. సో టైం చూసారా 12 అయింది. సో వెనకాల బ్యాక్ డ్రాప్ అయితే నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను. సో మార్నింగ్ మనం ఎలాగో పీఠం పెట్టుకొని వెనకాల అంతా డెకరేట్ చేసుకుంటాం కాబట్టి నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను. అలానే ముందు రోజు మనం ఇట్లాగ గుమ్మాలు కడిగేసుకొని ముగ్గు పెట్టుకొని అలానే గడపలకి పసుపు అవి రాసేసుకుంటే మనకి మార్నింగ్ ఇబ్బంది లేకుండా సో ప్రసాదాలు అవి చేసుకొని మనం డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. సో అందుకని ఇట్లా ముందు రోజు నైట్ అయితే నేను మొత్తం ప్రిపరేషన్ చేసుకున్నాను. ఇప్పటికైతే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో మార్నింగ్కి పిండి వంటలకి ఏమైనా కావాలి కదా. సో అందుకని నేను ఈ నైట్ శనగలు అండ్ పప్పులు ఉంటాయి కదా. సో మినపప్పు అవన్నీ కూడా నేను నానబెట్టేసుకున్నాను. సో మార్నింగ్ ఇబ్బంది ఉండకూడదు కాబట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ మార్నింగ్ అన్నీ వెతుక్కోకుండా ఉంటాం కాబట్టి సో పూజకైతే కొంచెం హడావిడి అయిపోతుంది. అందుకని చెప్పి ఇప్పటివరకు అయితే ఇంకా నేను రెస్ట్ తీసుకోవాలి. సో టైం ఆల్మోస్ట్ 12:30 1 అయిపోతున్నట్టుంది. సో మార్నింగ్ కలుద్దాం. బాయ్. సో మార్నింగే మాకు ఇంటి ముందు వచ్చింది. సో గోమాత అయితే వచ్చేసింది. సో గోమాతకి మంచిగా మేము బొట్టలు పెట్టి పూజ అయితే చేసుకొని దండం పెట్టుకున్నాము. సో ఇది ఒక మంచి శుభసూచకం కదా. సో పొద్దున్నే మన ఇంటికి వచ్చిందంటే అందులోనూ వరలక్ష్మి వ్రతం రోజు. సో మేమైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను. సో నేనైతే ఫుల్ రెడీ అయిపోయి ఇంకా పూజకి నేను రెడీ చేస్తున్నాను. ప్రసాదాలు కూడా సో మార్నింగే నేను ప్రిపేర్ చేసేసాను అనమాట. సో మార్నింగ్ 4 o'clock లేచి కొంచెం పిండి వంటలు అవన్నీ చేసేసుకున్న ప్రసాదాలు చేసేసుకొని సో మంచిగా ఇట్లా రెడీ అయిపోయాను. ఇలా రెడీ అయిపోయి మొత్తం పూజకైతే ఇప్పుడు కావాలి కాబట్టి సో పూజకి సంబంధించినవన్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను.
అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. బికాజ్ మా ఇంటికి సాక్షాత్ అమ్మవారే నడిచొచ్చినట్టు వచ్చారనమాట. సో, అది ఎట్లా వచ్చారు ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. యాక్చువల్‌గా మేము పూజ చేస్తుండంగా మా రిలేషన్‌లో ఒకళ్ళకి అమ్మవారు వచ్చిందనమాట. సో, వచ్చేసరికి నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. టెన్షన్ వచ్చేసింది. సో, పూజ చేసుకుంటున్నా, చదువుతున్నాను. కానీ అమ్మవారు వచ్చారు. సో, నేను పూజ చేస్తుంటే ఆమె పక్క నవ్వుతుంటే సాక్షాత్ అమ్మవారే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. సో, అందుకని నేనైతే ఎప్పుడూ లేని హ్యాపీనెస్ నాకు అమ్మవారే నాకు ఇంటికొచ్చి హ్యాపీనెస్ ఇచ్చారు. అందులోనూ మార్నింగ్ మార్నింగ్ గోమాత వచ్చింది ఇంటికి. అట్లనే అమ్మవారు కూడా నా పక్కన కూర్చొని అట్లాగా నాకు ఆనందంగా ఉంది అంటే నేనైతే చాలా ఫుల్ హ్యాపీ అయిపోయాను. నేనైతే ఇంట్లో ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. సో, అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.